ట్రావెల్ విత్ జగదీష్ బ్రో తో కలవడం జరిగింది. మన గోపిక పూర్ణిమ పాప గురించి పెద్ద అప్డేట్ ఉంది. సో ఎండ్ వరకు డెఫినెట్లీ చూడండి. మన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంకి చెందిన గోపిక పూర్ణిమ 9 ఏళ్ల పాప బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసింది. పాప వైద్యం కోసం మనం అందరం అయితే ఫండ్ రైజ్ చేసామని చేస్తున్నాం కూడా. ఇప్పుడు పాప ఏ సిచ్యువేషన్ ఉంది, ఎంత ఫండ్ కావాలి, ఏం చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. పాపని చూడడానికి, డాక్టర్ తో మాట్లాడడానికి అండ్ డీటెయిల్స్ సేకరించడానికి గుంటూరుకి అయితే స్టార్ట్ అయిపోయాను. గుంటూరుకి అయితే నేను రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ పాప దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. వీలైతే డాక్టర్ తో మాట్లాడదాం, కౌన్సిలింగ్ కూడా వింటాను పాప కండిషన్ గురించి. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మనకు తెలిస్తే ఎంత కలెక్ట్ చేయాలో, ఆ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలో మనకు ఒక ఐడియా వస్తుంది. సో నేను వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని చూడండి అండ్ షేర్ చేయండి. పాప ఇప్పుడు మనకి గుంటూరులో ఉన్న ఒమేగా హాస్పిటల్లో ఉంది. సో అక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మన పాప గురించి బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదేంటో ఎండ్ లో చూసేద్దాం. మీన్ వైల్ ఇప్పుడు దాకా ఎవరైతే పాప కోసం డొనేట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ఎవ్రీవన్, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మన ఎర్రగొండపాలెం చిన్నారి పూర్ణిమ పాప బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. అది మనందరికి తెలిసిన విషయమే. దాని గురించి నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తే ఒక వీడియో చేయండి, ఇలా మా పాపకి బాలేదు, 20 lakhs వరకు ఖర్చు అవుతుంది అంటే నేను ఒక వీడియో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పాప కండిషన్ బాలేదని నాకైతే వీడియోస్, ఫొటోస్ అయితే పంపించారు. ఇంకా అమౌంట్ అయితే అంతగా ఎక్స్పెక్టెడ్ గా కలెక్ట్ అవ్వలేదని కూడా నాకు చెప్పారు. సో నేను ఆ వీడియో చేసిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్ గా ఎంత అమౌంట్ కావాలో అంత రీచ్ అయ్యేంత వరకు నేను వీడియోస్ చేస్తా అని నేను మాట ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మెసేజ్ చేశాను. చాలా మంది ఇప్పుడు రెస్పాండ్ అయ్యి చాలా ఊర్లలో ఇప్పుడు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా మంది ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి పాపకి హెల్ప్ అయితే అవుతుంది. గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి ఆరోగ్యశ్రీ దాని గురించి కూడా ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ అన్ని డీటెయిల్స్ నేను కలెక్ట్ చేయడానికి, ఈ రోజు పాపని చూడడానికి, పాప కండిషన్ తెలుసుకోవడానికి, అసలు ఎంత అవుతుంది, పాప ఏ సిచ్యువేషన్ లో ఉంది, మనం ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత చేయాలి అనేది నేను ఈ రోజు గుంటూరుకి అయితే వెళ్తున్నాను. గుంటూరుకు వెళ్ళి పాప కండిషన్ మన అంతా అక్కడ రిపోర్ట్స్ తో సహా డాక్టర్ చెప్పిన మాటలు అన్ని ఈ రోజు నేను గుంటూరుకి వెళ్ళి పాప కండిషన్ చూసి మనకు ఎంత కావాలి, ఎంత కలెక్ట్ చేయాలి అని చెప్పి మనం ఎలా క్యాంపెయిన్ చేస్తే తొందరగా మనం పాపకి క్యూర్ అయ్యేలా చేస్తామో ఈ రోజు నేను పాప దగ్గరికి వెళ్ళి కండిషన్ తెలుసుకొని డాక్టర్స్ తో మాట్లాడి ఆ తర్వాత రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను నా తరపున నేను ఇది చేస్తున్నాను. అలాగే మన ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా మొన్న కలెక్ట్ చేశారు. అలాగే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఊర్లో ఎంతమంది కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావాలి. ఎందుకంటే మన ఎర్రగొండపాలెం సంబంధించిన ఇష్యూ ఇది, మన ఎర్రగొండపాలెం సంబంధించిన సమస్య ఇది. పాప కోసం మనం అందరం తప్పకుండా ముందు వచ్చి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన క్రిస్టియన్ బ్రదర్స్ కి, హిందూ బ్రదర్స్ కి, నా తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే అందరికి నేను చెప్పాను, ఎంత వీలైతే అంత మనం కలెక్ట్ చేసి ఆ పాపకి క్యూర్ అయ్యేంత వరకు ఎంత అమౌంట్ కావాలో అదంతా నేను డీటెయిల్ గా తెలుసుకొని చెప్తాను. ఆ విధంగా క్యాంపెయిన్ చేద్దాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో అమౌంట్, ఇందులో మీడియేటర్స్ ఎవరు వద్దండి, ఎవరి ఇన్వాల్వ్మెంట్ వద్దు. డైరెక్ట్ గా నేను వాళ్ళ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను ఇస్తాను. అమ్మాయిని ఎవరైతే టేక్ కేర్ చేస్తున్నారో వాళ్ళ ఫాదర్, వాళ్ళ మామ ఎవరైనా డైరెక్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. డైరెక్ట్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయండి మీరు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మనం కలెక్ట్ చేసేది డైరెక్ట్ పాపకి వెళ్ళాలని నా ఈ చిన్న ప్రయత్నం. మీరు ఎవరు కలెక్ట్ చేసినా, ఎంతమంది కలెక్ట్ చేసినా మీరు నాకన్నా మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఎలా అయినా వాళ్ళ పేరెంట్స్ కి మనం డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా ఎవరైనా కలెక్ట్ చేయాలి, లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. అభిత్ సైద్ బ్లాగ్ ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మనం కలిసి ఈ క్యాంపెయిన్ ని కంప్లీట్ చేసి పాపని రక్షించుకుందాం. సో తప్పకుండా మీరు ఈ వీడియో లైక్ చేసినా చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా, ఫాలో చేసినా చేయకపోయినా, తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. 1 రూపీ నుంచి వాళ్ళకి మనసుకి తోచినంత అమౌంట్ డొనేట్ చేయమని చెప్పండి. ఇలా మనం తొందరగా అచీవ్మెంట్ అనేది, మైల్ స్టోన్ ఎంతైతే 20 lakhs వరకు ఉందో అది మనం తొందరగా అచీవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు ఇప్పుడు దాకా అమౌంట్ సెండ్ చేశారో, డైరెక్ట్లీ నాకు అమౌంట్ సెండ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి పేరు పేరున నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నేను పర్సనల్ గా కూడా అందరికి మెసేజ్ చేస్తాను, అందరికి కాల్ చేస్తాను. నేను ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేస్తానో అవంతా నేను డైరెక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ ముందు చూపించి హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. నేను వీడియో చేసిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎవరైతే పిల్లలు ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చి క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు. సో ఇలాంటివి చేయడం వల్లే మనకి చాలా మందికి తెలుస్తుంది, చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సమస్య తెలిస్తేనే కదా పరిష్కారం దొరికేది, మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చేది. సో ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ సమస్య వచ్చినా మనం అందరం మానవత్వంతో కలెక్ట్ చేసి అమౌంట్ అయితే ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు
ఎస్పెషల్లీ మన ఎర్రగొండపాలెం చిన్నారి కాబట్టి ఇది మన బాధ్యత, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత లాగా. అట్లీస్ట్ మీరు ఈ క్యాంపెయిన్ లో రాలేకపోయారు, ఇది చేయకపోయినా అట్లీస్ట్ వీడియోస్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 నుంచి వాళ్ళకి తోచినంత అమౌంట్ డొనేట్ చేయమనండి. అదే మనం చేసే ఒక హెల్ప్ అన్నమాట. నేను ఎర్రగొండపాలెం అండ్ చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు గుంటూరుకు వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి కండిషన్ అంతా నేను వీడియోలో అటాచ్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని షేర్ చేయండి, ఇప్పుడే డొనేట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను గుంటూరుకు వెళ్ళి డీటెయిల్స్ అన్ని స్వీకరించాను. బిగ్ అప్డేట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఉంది, అది తప్పకుండా నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. పాప దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ కూడా అయిపోతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా బిగ్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. వీడియో కమింగ్ ఇన్ ద ఈవినింగ్. మీన్వైల్ మన వీడియో చాలా మందికి రీచ్ అయింది, చాలా హెల్ప్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే పాప కోసం కష్టపడ్డారో.